జనసేన పార్టీ గురించి ప్రజల అభిప్రాయాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఒక రాజకీయ శూన్యత ఏదైతే ఏర్పడిందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో చాలా ఎక్కువగా కనబడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలు, దానికి తగ్గట్టుగానే ఆయన చేస్తున్న జనసేన శిబిరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే సృష్టిస్తున్నాయి. దీనిపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి, ఆయన ఇంపాక్ట్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలా ఉండబోతుందనేది తెలపడానికి ప్రస్తుతం మనతో జనసేన అగ్రిగోల్డ్ స్టేట్ కోఆర్డినేటర్ పోతిన వెంకట మహేష్ ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్, ఓవరాల్గా చెప్పండి, పవన్ కళ్యాణ్ ప్రభావం రాజకీయాల మీద ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారి ప్రభావం వల్లనే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్నటువంటి విషయం ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకి కూడా చాలా స్పష్టంగా తెలుసు. మరి వారు మద్దతు ఇస్తేనే మరి ఒక్క రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం. అలా కాకుండా ఈరోజు 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తన సొంతంగా ఒక ఎన్నికలకు సంబంధించినట్టు కాకుండా పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కమిటీలన్నింటినీ కూడా నిర్వహించుకోవడం, ఎంపిక చేసుకోవడం, అట్లాగనే 13 జిల్లాల్లో కూడా జనసేనకు సంబంధించి పార్టీలో యువ రక్తాన్ని ఎక్కించడం కోసం ఒక వినూత్న పద్ధతిలో పార్టీ ఎంపికలు చేయడం, యువత అందులో భాగస్వామ్యం కావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా రాజకీయంగా ఈ రాష్ట్రంలోనే అతి పెద్ద శక్తిగా ఏర్పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. కాబట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్ని దిశ నిర్దేశించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి అని చెప్పడంలో ఎటువంటి అశక్తి లేదని కూడా ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నా. అగ్రిగోల్డ్ కానీ లేకపోతే సమైక్యాంధ్ర కానీ ఇలాంటి మూమెంట్ చాలా ఆయన చేపట్టడం జరిగింది. ఎస్పెషల్లీ ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా వీటిలో విజయం సాధించారని మీరు అనుకుంటున్నారంటే దీని ప్రభావం ఉండొచ్చా ఎన్నికల్లో? అసలు ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రజా సమస్య అయినా కూడా ఆ సమస్యకి పరిష్కారం దొరకకపోతే అటువంటి సమస్యను ఎదుర్కొంటున్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ఒకే ఒక్క గడప వైపు చూస్తూ ఉన్నారు. అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గుమ్మం వైపు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు తలుపు తట్టి మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యకి పరిష్కారం కావాలి అంటే వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ఉన్నారు, ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తూ ఉన్నారు. అట్లాగని ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అతి పెద్ద సమస్య ప్రత్యేక హోదా. మరి ప్రత్యేక హోదా మీద మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఈరోజు రాష్ట్రంలో పోరాడుతున్నటువంటి ఏకైక యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. అట్లాగనే బాక్సైట్ గనుల మీద ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తామని అరకు మీద ఒక జీవో ఇష్యూ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే మాట చెప్పాడు, మీరు గనక గనుల విషయంలో ముందుకు పోతే ప్రత్యక్ష కార్యాచరణ రచిస్తా, ఈ ప్రభుత్వం మీద ఉద్యమిస్తా, ప్రజల తరపునే ఉంటానని చెప్పంగానే ప్రభుత్వం 48 గంటల్లోనే ఆ జీవోని రద్దు చేసుకుంది. అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి విజయం. అట్లాగనే రాజధాని ప్రాంతంలో భూముల విషయంలో కానీ, ఉద్యానంలో కిడ్నీ బాధితుల గురించి కానీ, అగ్రిగోల్డ్లో ఉండేటువంటి అతిపెద్ద ఆస్తి అయినటువంటి హాయ్లాండ్ ఆస్తిని అటాచ్ చేయాలని ఒక అల్టిమేటం జారీ చేస్తే ఈ ప్రభుత్వం 48 గంటల్లోనే హాయ్లాండ్ ఆస్తిని తీసుకొచ్చి హైకోర్టులో వేలం ఆస్తుల్లో జాబితాలో చేర్చడం జరిగింది. ఇలా ఎన్నో సమస్యలను తీసుకుంటే అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్స్లో 40,000 మంది అభ్యర్థులు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోయి, అన్న చదువుకోవడానికి 15 రోజుల టైం ఉంది, మాకు 3 నెలలు టైం కావాలంటే గ్రూప్ 2 మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. ఒక్క విషయం కాదు, రాష్ట్రంలో ఏ సమస్య తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ఉన్నారు. అన్ని సమస్యల మీద చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో, స్పష్టమైనటువంటి పరిజ్ఞానంతో వారు స్పందిస్తాం. అటువైపు పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని ఢీకునే శక్తి ఆయనకు ఉందంటారు? అరే మళ్ళీ మీరు ఈ ప్రశ్న అసలు కరెక్ట్ కాదు. అసలు ఈ ప్రశ్నలోనే తేడా ఉంది. ఎందుకంటే మరి అంత ధీటైన వ్యక్తులు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఎందుకు తీసుకున్నారు? మరి ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ ప్రజాదరణ పొందట్లేదనే విషయం అందరికీ తెలుసు. అందుకని మీరు ఇందాక మొదట మాట్లాడినప్పుడు రాజకీయ న్యూన్యత ఉంది, రాజకీయంగా కొంత గ్యాప్ ఉందని మాట్లాడారు. ఎందుకని? పాలకపక్షమేమో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమంలో వెనకబడిపోయింది, అటు ప్రతిపక్ష పార్టీ ప్రజల సమస్యల మీద పోరాటంలో వెనకబడిపోయింది. ఈ అన్ని అంశాలు, ప్రజల సమస్యల మీద పోరాడేటువంటి వ్యక్తి, అలాగే ప్రజల సమస్యల మీద అర్థం చేసుకొని ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే
పవన్ కళ్యాణ్ గారే. ఈరోజు ఇది చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారు కానీ బలమైన వ్యక్తులుగా కనిపించవచ్చు మీకు, కానీ ప్రజల ఓట్లు వేస్తేనే వాళ్ళు బలమైన వ్యక్తులు, కానీ లేకపోతే వాళ్ళు బలమైనటువంటి వ్యక్తులు కాదు. మొత్తం మీద అదే పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయంగా ఉన్న శూన్యత భర్తీ చేయగల శక్తి అయితే పవన్ కళ్యాణ్ గారి ఉంది. అటువైపు అటు చంద్రబాబు కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇలాంటి ఉద్దండలు కూడా ఢీకొనే శక్తి కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కానీ పూర్తిగా పవన్ కళ్యాణ్కి ఉందని పోతిన వెంకట మహేష్ చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరా నానితో.